సెప్టెంబర్లో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే 65 మందితో బీజేపీ కొత్త టీంను ప్రకటించింది. 51 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చింది ఈ బీజేపీ అధిష్టానం. ఇక ఎక్కువ పని చేయలేనని, కొత్త తరానికి బాధ్యతలు ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీ ఇప్పటికే అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. 30 ఏళ్ల ప్రజా జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూశానన్నారు గడ్కరీ. కేబినెట్ ప్రక్షాళన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి గడ్కరీ కామెంట్స్. ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసినవేనా, లేదంటే అనూహ్యంగా చూడాలా? మొత్తానికి పెద్ద చర్చకే దారి తీసినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు అని కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై అందరూ ఎదురు చూస్తున్నారు. సో సెప్టెంబర్ మొదటి వారం లేదంటే రెండో వారంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగేటువంటి అవకాశం ఉంది. చాలా సీనియర్ కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ కూడా తనను బాధ్యతల నుంచి తప్పించాలని, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని ఆయన నాగ్పూర్లో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో క్లియర్గా కొద్దిమంది సీనియర్ మంత్రులకు ఇప్పటికే కొన్ని సంకేతాలు వెళ్ళినట్టు తెలుస్తుంది. సో అందులో బాగా వెంకటేష్ డెఫినెట్ గా తనకు బదులు కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆల్రెడీ ఇప్పటికే దాదాపు 81 మందికి కేబినెట్ లో చోటుకు అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో దాదాపు 10 ఖాళీలు ఉన్నాయి. 10 ఖాళీలు ఉండగా దాదాపు కొత్తగా మొత్తం 30 మందిని తీసుకునేటువంటి అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. వచ్చే ఏడాది 7 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకోబోతున్నారు. అలాగే ఆ తర్వాత తెలంగాణలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి 28లో. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా కొద్ది మందికి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఇటు 70 సంవత్సరాలు దాటినటువంటి కొద్ది మంది మంత్రులు గిరిరాజ్ సింగ్ అని, అలాగే హర్దీప్ పూరి వీరిని సాగనంపేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. అలాగే పనితీరు సరిగ్గా లేని కొద్ది మంది మంత్రులు కూడా తీసేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో దాదాపు 30% ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టర్స్ ని తొలగించే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలో ఇప్పటికే కసరత్తు పూర్తయింది. నిజానికి పార్లమెంట్ సమావేశాల కంటే ముందే దీన్ని చేయాలని ముందుగా ప్రధాని భావించారు. కానీ ఆ తర్వాత మనం చూసాం కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగి ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ సిచ్యువేషన్ నుంచి కొంత ఇప్పుడే ప్రభుత్వం బయటపడుతుంది. సో సెప్టెంబర్లో పునర్వ్యవస్థీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కంప్లీట్గా ప్రక్షాళన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నారు. సో జెన్జీకి ఎక్కువగా అవకాశం ఇవ్వాలి, యువతను కనెక్ట్ చేసే విధంగా కంప్లీట్ ఒక న్యూ ఫేసెస్ తీసుకొచ్చు బీజేపీ ఇప్పటికే కొత్త ప్రయోగం చేస్తుంది. కొత్త అధ్యక్షుడిని 46 సంవత్సరాలను అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి. సో అదే తరహాలో కేంద్ర కేబినెట్ కూడా ఒక న్యూ ఫేస్ ఇవ్వాలి, కొత్త బ్లడ్ ఎక్కించాలని ప్రధానమంత్రి భావిస్తున్నారు. సో ఈ టీమ్ తోనే వచ్చే లోక్సభ ఎన్నికలను ఫేస్ చేయబోతున్నారు కాబట్టి ఆ దిశగా ఇప్పటికే కంప్లీట్ రీషఫుల్ ఎక్సర్సైజ్ పూర్తయింది. సో సెప్టెంబర్ మొదటి వారంలో పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం కనబడుతుంది. సో తెలంగాణ నుంచి 3 పేరు పరిశీలనలో ఉన్నాయి. ఒకటి డీకే అరుణ, అలాగే ఈటెల రాజేందర్, నగేష్. వీరు ముగ్గురులో ఎవరో ఒకరిని కేంద్ర కేబినెట్ లో తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆల్ రైట్ వెంకటేష్.